హాయ్ అండి. ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే ఎండలు అయితే మండిపోతున్నాయి. ఫ్యాన్ వేసుకుందాము అనుకుంటేనేమో కరెంట్ పోతుంది. అప్పుడు మనకి గాలి ఆడక ఊపిరాడదు కదా! అలాంటప్పుడు ఏం చేయాలి? అందులోనూ ఈ ఎండాకాలంలో ఊరికే కరెంట్ తీసేస్తాడండి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? పాతకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? విసనకర్రతో విసురుకునేవాళ్ళు. ఇప్పుడు విసనకర్రలు బయట దొరకటం లేదు. ఇప్పుడు నేను ఈ మిగిలిపోయిన ఈ బ్లౌజ్ పీస్‌తో ఒక మంచి విసనకర్ర అయితే చక్కగా కుట్టి చూపిస్తానండి. అది 5 నిమిషాల్లో కుట్టడం కూడా చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా. చూసారు కదా! ఇలా క్లాత్ అయితే విసురుకోలేము కదా! అదే విసనకర్ర పెట్టి విసురుకున్నామనుకోండి చాలా బాగా చక్కగా గాలొస్తుంది. పాతకాలం వాళ్ళందరూ ఇంతే కదా! ఇంతే చేసేవాళ్ళు. అందరికీ ఫ్యాన్లు, ఏసీలు ఉన్నాయా ఏంటండి? ఇలా విసనకర్రలతోనే విసురుకునేవాళ్ళు. తాటాకు విసనకర్ర ఉండేది. క్లాత్‌తో విసనకర్ర ఉండేది. నేను ఎక్కువగా క్లాత్‌తో విసనకర్ర కర్రలు కొనుక్కునేవాళ్ళం. పల్లెటూరు వెళ్ళినప్పుడు తాటాకు విసనకర్రలయితే బాగా దొరికేయి. ఇలా క్లాత్‌తో విసనకర్రలు ఎక్కువగా మనకి ఎక్కడ దొరికాయంటే ఎగ్జిబిషన్స్‌లో అలా దొరికాయనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఎందుకంటే కలర్స్ క్లాత్‌లతో కుట్టేవాళ్ళు అప్పట్లో. ఎలా కుడతారా అనిపిచ్చేది. ఇప్పుడైతే నేనైతే అది ఎలా కుడతారో అర్థం చేసుకొని నేను కూడా కుట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. మీకు కూడా షేర్ చేయాలనిపించేసి వెంటనే వీడియో తీయడానికి రెడీ అయిపోయాను. ఇదిగో చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ పీస్‌లో మిగిలిన ఈ కాటన్ క్లాత్‌ని తీసుకున్నాను. కాటన్ అయితేనే బాగుంటుందండి. ఆ క్లాత్‌ని ఇలా క్లోజింగ్ వన్ సైడ్‌కి ఇలా పెట్టుకున్నాం కదా! ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి క్లోజింగ్ చూసారు కదా! ఇది క్లోజింగ్. దాన్ని కరెక్ట్‌గా ఇదిగోండి ఇట్లా కరెక్ట్‌గా అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. నేను ఫస్ట్ ఇటు సైడ్ పెట్టాను. అటు కరెక్ట్‌గా లేదని చెప్పి మళ్ళీ ఇటు సైడ్‌కి పెట్టాను. ఈ ప్లేట్‌ని ఇలా పెట్టుకోవాలి. ఒక పావించు కాదు, ఒక 2 ఇంచెస్ లోపలికెళ్ళేలాగా పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోండి. రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ చేసుకోవచ్చు. లేదు పలక షేప్ కావాలంటే పలక షేప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షేపే గీస్తున్నాను. పలక షేప్‌లో కూడా ఇసనకర్రలు బాగా దొరికాయండి. రౌండ్ షేప్‌లో కూడా దొరికేవి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలాగే కట్ చేసుకోవచ్చు. చాలామంది నాకు నా వీడియోస్ చూసి సలహాలు చెప్తూ ఉంటారు. అక్క, ఈ పాత క్లాత్లు ఇలా ఉన్నాయి కదా! ఎవరికైనా దానం ఇవ్వచ్చు కదా అని. ఇలా మనం కుట్టి చక్కగా బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకు కూడా చక్కగా ఇవ్వచ్చు. వాళ్ళకి ఎటు ఫ్యాన్లు ఇవేమి ఉండవు కాబట్టి ఈసనకర్రతో చక్కగా విసురుకుంటారు. నేనైతే అలాగే చేశానండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది కదా! ఇదే విధంగా లోపల కూడా మనకి క్లాత్ స్టిఫ్‌గా ఉండాలి అంటే రైస్ కవర్ కానీ లేదా ఇలా జూట్ కవర్ కానీ తీసుకొని ఇప్పుడు ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ కింద మూల అయితే కట్ చేసేస్తున్నాను. ఈ కాటన్ క్లాత్‌ని ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ కవర్ మీద ఇలా పెట్టుకోవాలి. క్లోజింగ్ వైపు పెట్టుకోవాలి. ఇలా ఓపెన్స్‌ని కట్ చేసేసుకొని కరెక్ట్ షేప్ ఇచ్చుకోండి. ఇలా కుట్టి కనుక మనం బయట ఎవరికైనా చక్కగా దానం ఇవ్వచ్చు. అడుక్కునే వాళ్ళకి బాగా ఇస్తే వాళ్ళకి బాగా ఈ ఎండాకాలంలో చక్కగా ఉపయోగపడుతుందండి. చాలామంది చెప్తుంటారు కదా సలహా, దానికోసం నేను మీకు చెప్తున్నాను. నేనైతే అలాగే ఇచ్చాను. ఆ క్లిప్పింగ్ అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకు తీయలేకపోయాను అంటే వీడియో మనం తీసామనుకోండి, మనం విసనకర్ర విస్తూ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే ఏంటండి పబ్లిసిటీ కోసం ఇస్తున్నారా అంటారు. ఎందుకు మళ్ళీ అదొక ఇది అని చెప్పి నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను. మనం ఇచ్చేది చిన్నది, దానికోసం పెద్దగా పేరు కోసం నేనైతే ఏమి ఫొటోస్ కానీ ఏమీ తీయలేదు. ఈ లోపల ఈ జూట్ కవర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని చక్కగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇటు క్లోజింగ్ వైపుకి కరెక్ట్గా ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇటు కూడా సేమ్ అదే విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ మార్కింగ్ చేశాను చూడండి, అక్కడి నుంచి వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇలా చక్కగా కుట్టేసుకోవాలి రౌండ్గా. తర్వాత ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ వదిలేసుకొని అక్కడ వరకే కుట్టాలి. తర్వాత గట్టిగా ముళ్ళేసేస్తున్నాను. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. పాలిస్టర్ అయినా పర్లేదు. మెయిన్ క్లాత్ కాటన్ ఉంటే చాలండి. ఇది కూడా కాటన్ ఉంటే మంచిది. లేదనుకుంటే ఇలా పాలిస్టర్ క్లాత్ అయినా చూసుకొని కట్ చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను మెజర్మెంట్ 2x2 ఇంటూ క్లాత్ని ఇలా మార్కింగ్ చేసుకొని, అంటే 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు కట్ చేసుకొని ఇలాంటి పీసెస్ ఒక 15 దాకా రెడీ చేసుకోవాలి. మనకి రౌండ్ కుట్టుకోవడానికి సరిపోతుంది. నేను ఇక్కడైతే ఒక 15 క్లాత్ల దాకా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా కుట్టాలి అంటే
ఈ మెయిన్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. చిన్న చిన్న క్లాత్లు కట్ చేసుకున్నాం కదా, వాటిని ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టి ఇలా మనం రౌండ్గా కుట్టేసుకోవాలన్నమాట. సమోసా ఆకారంలో ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా చక్కగా సమోసా ఆకారంలో పెట్టి ఇలా మనం రౌండ్గా కుట్టుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి ఇసునకర్రలు ఎక్కువగా శ్రీరామనవమి పందిళ్ళలో, అలాగే మనకి ఎండాకాలం ఎండకి చాలామంది చలివేంద్రాలు పెడుతుంటారు, లేదా కొంతమంది ఇలా విసునకర్రలు కూడా చాలా పల్లెటూరులో పంచుతూ ఉంటారండి. ఎందుకంటే గాలికి మనం ఎండాకాలంలోనే కదా ఎక్కువగా ఇబ్బంది పడేది. అందుకని ఖచ్చితంగా ఇలా విసునకర్రలు కూడా ఒకప్పుడు బాగా పంచేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది. ప్రతి ఇంట్లో కూడా ఫ్యాన్ అనేది వచ్చేసింది. కానీ కొన్ని పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ కూడా కరెంట్ అనేది బాగా తీసేస్తున్నాడండి. ఖచ్చితంగా విసునకర్రలు వాడుతూనే ఉన్నారు. వాళ్ళు మనలాగా ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా ఇష్టపడరు. పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా, ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే భయపడుతూ ఉంటారనమాట. ఎక్కువగా ఫ్యాన్ కింద కూర్చుంటే వాళ్ళకి ఏదో అయిపోతుందని ఫీలింగ్ పల్లెటూళ్ళలో. మీరైతే చెప్తే నమ్మరు. మా ఊళ్ళల్లో ఎక్కువగా కూడా దీపం బుడ్లతోనే ఉంటారు. పాతకాలం వాళ్ళు అంటే పెద్దవాళ్ళు అనమాట, బాగా ముసలి వాళ్ళు. టీనేజ్ వాళ్ళు, అలాగే కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే మామూలుగా ఫ్యాన్ల కిందే ఉంటారు. కానీ పెద్దవాళ్ళు మాత్రం కరెంట్ లైట్ కూడా వేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఏంటంటే కరెంటు లైట్ వేసుకుంటే కళ్ళు పాడైపోతాయి అన్న ఫీలింగ్ ఎక్కువ అండి. మేము చెప్తాము అది ఏం కాదు అంటే, లేదు కళ్ళు చాలా తేడా వచ్చేస్తాయి, మేము ఇప్పటి వరకు కూడా కళ్ళజోడు లేకుండా ఉన్నాము అంటే మాకు ఈ వెలుతురు చాలు, ఆ లైట్లు మాకు వద్దు అని అంటుంటారనమాట. అలాగే ఫ్యాన్ గాలిని కూడా ఇష్టపడరు. ఎక్కువగా చెట్ల నుంచి వచ్చే గాలినే బాగా ఇష్టపడతారనమాట. అలాంటి వాళ్ళు చాలా వరకు ఇప్పటికీ కూడా, మాది పల్లెటూరు అండి, మా ఊళ్ళో ఇప్పటికీ కూడా విసునకర్రలు వాడటం నేను చూస్తుంటే నాకు అర్థమవుతూ ఉంటుంది, ఇప్పటికి కూడా ఇవి వాడుతున్నారా అని. అందుకనే ఇలాంటి ఇసునకర్రలు ఒక 4, 5 తీసుకొని మా ఊళ్ళో అయితే కొంతమంది పెద్దవాళ్ళకైతే ఇచ్చానండి. వాళ్ళు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది అయితే వాళ్ళకి నచ్చలేదు కూడా. ఎందుకంటే ఇది క్లాత్తో చేసింది కదా, ఇట్లా కాదు తాటాకుతో చేస్తారంటండి విసునకర్ర. అది అల్లుతూ ఉంటారు చూడండి, తాటాకుతో చేసిన విసునకర్రతోనైతే విసురుకుంటారంట. నాకైతే ఇంకా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఇంత కరెక్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 80లు 90లు వచ్చినా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా హుషారుగా కూడా ఉన్నారండి. మళ్ళా లేరు. మనం కాసేపు పని చేసామంటే ఇంకా వెంటనే అడ్డం పడతాం. వాళ్ళు అలా కాదు, ఎనీ టైం పొలం పనులు చేస్తూనే ఉంటారు, చక్కగా గట్టిగా ఉంటారు అనమాట. చక్కగా వండుకుంటారు, పొద్దున్నే లెగుస్తారు, చక్కగా వండుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు, బాగా సంపాదిస్తారు కూడా. 70 ఏళ్ళు వచ్చేసినాయి కదా, నేను ఇంట్లో కూర్చోవాలని ఏమి ఉండదు. వాళ్ళు చక్కగా పని చేసుకుంటారు. చక్కగా ఇప్పుడు వచ్చే ఏ ఒక్క పరికరాలు కూడా వాళ్ళు వాడరండి. మా ఊళ్ళో కూడా వాళ్ళకి డబ్బులు ఉంటాయి చేతులు, అయినా సరే వాడరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చవన్నమాట. ఎలక్ట్రికల్ అంటేనే వాళ్ళకి భయం. రైస్ కుక్కర్లో అన్నం తింటున్నామంటే అమ్మో విషం అంటారనమాట. ఇలా అయితే నేను ఫస్ట్ సమోసాకారంలో ఉన్నవన్నీ కుట్టేశాను కదా. తర్వాత ఇక్కడ వేస్టేజ్ ఉన్నదంతా కూడా ఇక్కడ చూడండి, ఎక్స్ట్రాగా అనిపిస్తుంది చూడ, అది మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాను. మొత్తం కట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారు కదా, చాలా బాగుంది కదా. తర్వాత ఏం చేయాలి అంటే, విసునకర్ర మరింత అందంగా ఉండటం కోసం లేసును కూడా కుట్టేస్తున్నానండి. ఎక్కడంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ వదిలేసేయాలన్నమాట. 1 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి దాకా కుట్టేసేయండి. ఎందుకంటే చూడగానే మంచి లుక్ అయితే పడిపోతుంది దీని మీద. ఇక్కడైతే మొత్తం కుట్టేసాము, రెడీ అయిపోయింది. తర్వాత ఇలాంటి స్టిక్ కానీ లేదా ఉంటాయి కదా మన ఇంట్లో, చాలా ఉంటూనే ఉంటాయి ఇట్లాంటివి, తీసుకొని 1 సైడ్ ఇలా గమ్ అప్లై చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ వదిలేసాం చూడండి, ఆ 1 ఇంచ్ ప్లేస్లో ఇలా లోపలికి పెట్టుకోవాలి. లోపల కవర్, మనం జూట్ కవర్ కూడా పెట్టుకున్నాం కదా, అందులో కూడా వెళ్ళేలాగా చూసి కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ హోల్ ఉంది చూసారా, ఆ హోల్ ప్లేస్లో వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రాంగ్గా ఒక టాకా వేయండి, పైన వైపు కింద వైపు కూడా. మేమైతే చిన్నప్పుడు ఇలాంటి విసునకర్రల మీద ఇలా వాటర్ స్ప్రే చేసుకొని విసురుకునేవాళ్ళం. ఎందుకంటే ఈ వాటర్తో ఈ గాలి వస్తుంది కదా, అప్పుడు చల్లగా అనిపించేది అనమాట. అలా వాటర్ స్ప్రే చేసుకొని ఇలా విసురుకుంటే ఎంత బాగుండేదంటే, ఏసీలు కూలర్లు కూడా పనికిరావు, అంత చల్లటి గాలి వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.